ఏంటి థీరం ప్రాబ్లం ఏంటి so that the sequence Sn is equal to 1 by n plus 1 plus 1 by n plus 2 plus dash plus 1 by n plus n is monotone bounded sequence hence convergent and usually మనం monotonic sequence అందించాలి నెక్స్ట్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అని కూడా చూపించాలి ఓకేనా సో మోనోటానిక్ అయిందంటే కంపల్సరీ అవుతుంది బౌండెడ్ అవుతుంది బౌండెడ్ మోనోటానిక్ బౌండెడ్ రెండు అయితే అవుతుంది కన్వర్జెంట్ అవుతుంది మనం సో అది కన్వర్జెంట్ అని కూడా చూపించాలి సో కన్వర్జెంట్ కావాలంటే మోనోటానిక్ సీక్వెన్స్ కావాలంటే ఏం కావాలి అది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ కావాలి సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ గా చెక్ చేద్దాం సో Sn is equal to 1 by n plus 1 that is given so 1 plus 1 by n plus 2 plus dash plus 1 by n plus n. So next therefore Sn plus 1. So Sn plus 1 means so Sn plus 1 means ఏమవుతుంది n ఉన్న ప్లేస్ లో n plus 1 substitution. So 1 by n plus 1 plus 1 plus 1 by n plus 1 plus 2 plus 2 as plus dash plus so 1 by n plus 1 plus n plus 1. అరే ఎవర్రా మాట్లాడేది ఓకే ఎవరో మ్యూట్ లో తీసేస్తారు వినండి సైలెంట్ వినండి నేనేమో హనుమంత్ ఎవరు ఈ హనుమంత్ ఎవర్రా మానవుడైనా కాదా right so Sn plus 1 is equal to 1 by n plus 1 plus 1 plus 1 by n plus 2 plus 1 plus 2 plus dash plus 1 by n plus 1 మళ్ళీ ఇక్కడ కూడా n plus 1 సో ఇక్కడ n అనే 2 టైప్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి n plus 1 వస్తుంది ప్లస్ n plus 1 వస్తుందా ఓకేనా రైట్ సో Sn plus 1 is equal to 1 by n plus 1 plus 1 that is n plus 2 so 1 by n plus 1 plus 2 that is n plus 3 dash 1 by n plus n రైట్ ఇక్కడ చూడండి ఇది n plus 1 n plus 1 అప్పుడు వస్తుంది 2n plus 2 1 plus 1 n plus n 2n plus 1 plus 1 plus 2 సో ఇక్కడ చూడండి n plus 2 n plus 3 నెక్స్ట్ వస్తుంది n plus 4 నెక్స్ట్ n plus 5 నెక్స్ట్ n plus 6 n plus 7 డాష్ వస్తుంది సో లాస్ట్ టర్మ్ వచ్చింది మనకు 1 by n plus 2 వచ్చింది అంటే దానికన్నా ముందు టర్మ్ వస్తుంది 1 by n plus 1 వస్తుంది దానికన్నా ముందు టర్మ్ వస్తుంది 1 by n 2n వస్తుంది ఓకే 1 by 2n plus 2 లాస్ట్ టర్మ్ సో దానికంటే ముందు టర్మ్ వస్తుంది 1 by 2n plus 1 దానికంటే ముందు టర్మ్ వస్తుంది 1 by 2n వస్తుంది ఓకే సో సేమ్ అలా మోడల్లో వస్తాయి కాబట్టి సో నేను లాస్ట్ టర్మ్ తెలుసు దానికంటే ముందు టర్మ్ డైరెక్ట్ రాసుకున్నాను ఓకేనా అంతేగాని పై స్టెప్ నుంచి 1 by 2n plus 1 ఎలా వచ్చిందంటే అది సో డైరెక్ట్ అర్థం కాదు సో దీనికంటే ముందు టర్మ్ ఏమొస్తుందంటే అది రాసినాం ఓకేనా రైట్ నెక్స్ట్ ఏం చేస్తున్నా సో Sn plus 1 మైనస్ Sn రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం సో సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఏ టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి ఓకే సో ఇక్కడ Sn plus 2 ఉంది సో ఇక్కడ Sn plus 2 ఉంది అంటే ఇక్కడ Sn plus 2 Sn plus 2 క్యాన్సిల్ అవుతాయి నెక్స్ట్ సో ఫస్ట్ ఏమో ఈ టర్మ్ రాయాలి నెక్స్ట్ Sn అంటే ఇవన్నీ నెగిటివ్స్ వస్తాయి సో ఇవి మాత్రం పాజిటివ్ ఉంటాయి అంటే Sn plus 2 ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ క్యాన్సిల్ నెక్స్ట్ దీని టర్మ్ నెక్స్ట్ టర్మ్ వస్తుంది n plus 2 వస్తుంది అంటే n plus 2 క్యాన్సిల్ నెక్స్ట్ టర్మ్ వస్తుంది n plus 3 అంటే n plus 3 క్యాన్సిల్ అంటే ఇక్కడ కూడా n plus 3 టర్మ్ ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ వస్తుంది 1 by n plus n మీన్స్ 1 by 2n అంటే దీనికంటే ముందు టర్మ్ ఏంటి 1 by 2n అంటే 1 by 2n 1 by 2n క్యాన్సిల్ అంటే రిమైనింగ్ ఇంకా మిగిలినవి 1 by n plus 1 by n plus 1 మిగిలింది నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ లో ఏమినాయి 1 by 2n plus 1 plus 1 by 2n plus 2 అంటే ఇవి పాజిటివ్ కాబట్టి ఇవి ముందు రాసినాం నెక్స్ట్ సో ఇది నెగిటివ్ కాబట్టి -1 by n plus 1 ఓకే ఈ స్టెప్ అర్థమైందా అందరికి అమ్మాయిలు రైట్ సో 1 by 2n plus 1 as it is 1 by 2n plus 1 లో రెండిట్లో 2 ఉంది అంటే 2 కామన్ 1 by n plus 1 minus 1 by n plus 1 as it is సో ఈ టూ టర్మ్స్ లో 1 by n plus 1 కామన్ సో 1 by n plus 1 ఆఫ్ సో ఇక్కడ 1 by 2 minus 1 సో 1 by 2 minus 1 that is -1 by 2 సో నెక్స్ట్ సింప్లిఫికేషన్
సో దట్ ఈస్ ఈక్వల్ ఇక్కడ వస్తుంది 1 by 2n plus 1. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 by 2 of n plus 1. So now 2n plus 1 into 2 of n plus 1 is LCM. Okay. So 2 of n plus 1 అనేది ఈ ఫస్ట్ టర్మ్ మల్టిప్లై చేస్తుంది. సో మైనస్ 2n plus 1 అనేది సెకండ్ టర్మ్ కి మల్టిప్లై చేస్తుంది. దట్ ఈస్ 2n plus 2 minus 2n plus 1. సో ఇక్కడ 2n plus 1 కి ఈ మైనస్ అనేది 2 టర్మ్స్ కి మల్టిప్లికేషన్ అవుతుందా, కంపల్సరీ ఇక్కడ బ్రాకెట్ ఉండాలి. మీరు బ్రాకెట్ రాయలేదు, మీరు రాయండి. ఓకే. సో ఇక్కడ బ్రాకెట్. సో నెక్స్ట్ 2n plus 1. సో ఇక్కడ 2n 2 of n plus 1, దట్ ఈస్ 2 మల్టిప్లై చేస్తుంది 2n plus 2. నెక్స్ట్ మైనస్ అనేది 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తుంది minus 2n minus 1. ఓకే. సో నౌ minus 2n plus 2n cancel, 2 minus 1, దట్ ఈస్ 1. సో ఇక్కడ ఏమి లేగా Sn plus 1 minus Sn is equal to 1 minus 2 minus 1 is 1. 1 by 2n plus 1 into 2 of n plus 1. So n belongs to small n belongs to ఏంటి? So that is natural number. Small n belongs to capital N. సో ఇక్కడ n అనేది నెగిటివ్, స్మాల్ n అనేది నెగిటివ్ అయ్యే సమస్య లేదు. ఎందుకు? న్యాచురల్ నెంబర్ అనేది కంపల్సరీ స్టార్టింగ్ విత్ 1 to infinity, 1, 2, dash infinity. అంటే ఈ స్మాల్ n అనేది నెగిటివ్ కాదు కాబట్టి ఇక టోటల్ ఈ టర్మ్ లో డినామినేటర్ లో నెగిటివ్ రాదు, న్యూమరేటర్ లో ఎలాగో నెగిటివ్ లేదు. కంపల్సరీ ఇక్కడ ఈ టర్మ్ అనేది ఏమవుతుంది? నెగిటివ్ కాదు. నెగిటివ్ కాదంటే ఇంకేమవుతుంది? కంపల్సరీ పాజిటివ్ అవుతుంది. దట్ ఈస్ Sn plus 1 minus Sn greater than 0. So Sn plus 1 minus Sn greater than 0. సో ఈ Sn ని అవుట్ సైడ్ పంపిస్తున్నా, ఇక్కడ నెగిటివ్ దట్ ఈక్వేషన్ అవుట్ సైడ్ వెళ్తే పాజిటివ్. Sn plus 1 greater than Sn. సో ఇప్పుడు నేను రివర్స్ లో రాస్తున్నా, Sn less than Sn plus 1. సో అంటే nth టర్మ్ కంటే n plus 1 అనేది లార్జ్ అవుతుందా అంటే 1 by 1. S1 కంటే S2 పెద్దగా ఉంటుంది. n is equal to 1 సబ్స్టిట్యూట్, n is equal to 2 సబ్స్టిట్యూట్ ఉంది. 2 కంటే థర్డ్ ఎక్కువ ఉంటుంది, థర్డ్ కంటే ఫోర్త్ ఎక్కువ ఉంటుంది, ఫోర్త్ కంటే ఫిఫ్త్ ఎక్కువ ఉంటుంది. అంటే సో దేర్ఫోర్ Sn is increasing sequence. Okay, Sn is increasing sequence. Therefore Sn is increasing sequence. Okay, ఇప్పుడు మనకు ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని తెలిసిందిరా. నెక్స్ట్ ఇప్పుడు మనం కన్వర్జెంట్ టు ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఉంది కదా, ఏమైతే అది అప్పర్ బౌండ్ కి కన్వర్జెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనం అప్పర్ బౌండ్ మీన్స్ బౌండెడ్ ఎబోవ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబ్లం ఓవర్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంక్రీజ్ అని చూపించినాం, నెక్స్ట్ అప్పర్ బౌండ్ బౌండెడ్ ఎబోవ్ అని చూపిస్తున్నాం. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, సో 1 by n పెద్దదా 1 by n plus 1 పెద్దదా? ఎనీవన్ రిప్లై? 1 by n పెద్దది సార్. 1 by n పెద్దది. ఓకే. సో ఎందుకు? n కంటే n plus 1 పెద్దదిరా, కానీ సో డినామినేటర్ లో రాస్తున్నప్పుడు సో సింబల్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి సో 1 by n పెద్దది, 1 by n plus 1 చిన్నది ఈ టూ టర్మ్స్ లో. ఓకే. అంటే ఇక్కడ n plus 1 కంటే n పెద్దది కదా, అందుకోసం ఈ టర్మ్ లో ప్లేస్ లో n ప్లేస్ లో ఏం రాస్తున్నా? 1 by n రాస్తున్నా. అంటే n plus 2 కంటే 1 by n పెద్దది, n plus n కంటే 1 by n పెద్దది. అంటే ఈ టర్మ్ కంటే మొత్తంలో ఈ టర్మ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఈ స్టెప్ అర్థమైందా అమ్మాయిలు? ఎనీవన్ రిప్లై? ఓకే సార్, అర్థమైంది సార్. రైట్. సో ఇప్పుడు ఇవి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 డాష్ అప్ టు n. అంటే టోటల్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి? ఇవి n టర్మ్స్ ఉంటాయి. ఓకే. కాబట్టి ఇవి ఏం రాస్తున్నాం? 1 by n plus 1 by n plus 1 by n plus డాష్ అప్ టు n టర్మ్స్. ఇక్కడ ఓన్లీ n అని రాసినా మీరు n టర్మ్స్ అని పెట్టండి ఇక్కడ. ఓకే. సో టోటల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? n టర్మ్స్ ఉన్నాయి. సో n టర్మ్స్ ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 2n by n. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 2 plus 2 ఉంది అనుకుంటున్నాం. సో 2 plus 2 plus 2 ఎన్ని ఉన్నాయి ఇక్కడ? టోటల్ 3 టర్మ్స్ ఉన్నాయి. అంటే దీని ఏం రాయొచ్చు? 3 into 2 రాయచ్చా? సో 2 plus 2 4, 4 plus 2 6, అంటే 3 into 2 అన్న 6 వస్తుంది. కాబట్టి 1 plus 1 plus 1 by n plus 1 by n plus 1 by n డాష్ ప్లస్ అప్ టు 1 by n. టోటల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? n టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి దాని ఏం రాయొచ్చు? n into 1 by n రాయొచ్చు. దట్ మీన్స్
n by n. ఓకే, అంటే Sn less than 1 అంటే ఏమొస్తుంది, Sn వాల్యూ కంపల్సరీ 1 కంటే తక్కువ ఉంటుంది. 1 కంటే తక్కువ అంటే లిమిట్ ఆఫ్ Sn ఈస్ బౌండెడ్ అబోవ్. అంటే ఇది మనకు అప్పర్ బౌండ్ తెలిసింది. అప్పర్ బౌండ్ ఏంటంటే బౌండెడ్ అబోవ్ కాబట్టి సో Sn ఈస్ బౌండెడ్ అబోవ్. ఓకే, Sn ఈస్ ఫస్ట్ ఏం చూపించాం, ఇంక్రీజింగ్ అండ్ బౌండెడ్ అబోవ్, ఇంక్రీజింగ్ అండ్ బౌండెడ్ అబోవ్, దేర్ఫోర్ Sn ఈస్ కన్వర్జెంట్. ఎందుకు మనం ఇంత ముందు చెప్పుకున్నాం, ఏదో బౌండెడ్ అబోవ్ అండ్ కన్వర్జెంట్ ఇది కంపల్సరీ, దట్ ఈస్ సో బౌండెడ్ ఇంక్రీజింగ్ అండ్ బౌండెడ్ అబోవ్, దేర్ఫోర్ దట్ ఈస్ కన్వర్జెంట్. నెక్స్ట్ డిక్రీజింగ్ అండ్ బౌండెడ్ బిలో, దట్ ఈస్ ఆల్సో కన్వర్జెంట్. ఓకే రైట్. Okay, sir. Next problem. If S1 is equal to 3 by 2, comma Sn plus 1 is equal to 2 minus 1 by Sn. Prove that Sn is monotonic and bounded. సో మళ్ళీ ఏం చేయాలి, మనం మోనోటానిక్ అని చూపించాలి. మోనోటానిక్ అంటే ఏంటి, ఇంక్రీజింగ్ కావచ్చు డిక్రీజింగ్ కావచ్చు, రెండిట్లో ఏదైనా దాన్ని ఏమంటాం మనం మోనోటానిక్ అంటాం. సో మోనోటానిక్ అని చూపించాలి. నెక్స్ట్ బౌండెడ్ అని చూపించాలి. సో అది కన్వర్జెంట్ అవుతుందా కాదా అనేది ఇక్కడ మనం రాయాల్సిన, స్పెషల్ గా రాయాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ఏంది అంటే ఇక్కడ ఓన్లీ మనకు వెళ్ళి ఒక స్టెప్ తగ్గింది అంతే తేడా, అంటే ఇక్కడ వరకు రాయాలి. అంటే అది కన్వర్జెంట్ అవుతుందా కాదా అనేది మనకు అవసరం లేదు. కానీ కంపల్సరీ మనం ఏం చూపించాలి, మనం మోనోటానిక్ అని చూపించాలి, నెక్స్ట్ బౌండెడ్ అని చూపించాలి. ఓకే రైట్. సో S1 is equal to, given S1 is equal to 3 by 2, Sn plus 1 is equal to 2 minus 1 by Sn. వాడు ఇచ్చిండు. సో S2 is equal to అంటే ఎన్ని ఉన్న ప్లేస్, ఎంత ప్లేస్ నేను 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఎన్ని ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు వస్తుంది. సో S2 is equal to ఏంటో S1 plus 1. సో Sn plus 1 is equal to ఏంటి 2 minus 1 by Sn. సో ఇక్కడ n వాల్యూ ఎంత 1 కాబట్టి 1. So that is equal to 2 minus 1 by S1. What is the value of S1? So that is given 3 by 2. So that is equal to 2 minus 1 by the reciprocal. So 1 by 3 by 2 reciprocal in the 2 by 3. So now 3 is LCM. So 3 of, so I got 3 multiplication 2 into 3, 6 minus 2. So 6 minus 2 by 3. 6 minus 2 is 4. That is 4 by 3. సో S2 వాల్యూ ఎంత వచ్చింది 4 by 3 వచ్చింది. సో రైట్, ఇప్పుడు మనం చూడండి. సో 3 by 2 ఎక్కువ వస్తుందా 4 by 3 ఎక్కువ వస్తుందా, సో మనకి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో 3 by 2 అంటే ఎంత 1.5. ఓకే, సో నెక్స్ట్ 4 by 3 ఎంతో చూద్దాం. సో 4 by 3 వాల్యూ ఎంత 4 1 జా 4 పాయింట్. సో ఇక ఎంత మిగిలింది 1 మిగిలింది, అంటే 4. సో 4 లేదంటే లాంగ్ డివిజన్ చేద్దాం, 3 తోని 4 ని డివిజిబుల్ చేయాలి. 4 1 జా 4, 3 1 జా 3. సో రిమైనింగ్ 1. సో ఇక్కడ పాయింట్ పెడుతున్నాం. సో ఇక్కడ 0. అప్పుడే వస్తుంది 3 3 జా 9. మళ్ళీ వస్తుంది, మళ్ళీ 1 మిలిచింది అంటే మళ్ళీ వస్తుంది, అంటే ఏమొచ్చింది వాల్యూ. సో 1.3 బార్ వచ్చిందిరా. దేని వాల్యూ 4 by 3 వాల్యూ 1.3 బార్. ఓకే 1.3 బార్. సో 3 by 2 వాల్యూ ఎంత వచ్చింది 1.5. సో 3 ని 2 భాగాలు చేస్తే ఎంత వస్తుందిరా. సో 1.5 1.5 లేదంటే 3 రూపాయల సగం ఎంత 1.5. సో దట్ ఈస్ 1.5. ఇక్కడ 1.3 బార్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ 1.5 అనేది ఎక్కువ ఉంటుంది, 1.3 బార్ అనేది తక్కువ. అంటే 4 by 3 తక్కువ ఉంటుంది, 1 by 2 3 by 2 అనేది ఎక్కువ ఉంటుంది. సో మరి 3 by 2 అంటే ఎంత S1. therefore S1 greater than S2. ఓకే, అంటే S1 greater than S2 అని తెలిసింది. నెక్స్ట్ మనం అనుకున్నాం బై యూజింగ్ ఇక్కడ మ్యాథమెటికల్ చేసినాం. సో S1 కి చూపించినాం. నెక్స్ట్ S1 ప్లస్ Sn కి అంటే Sn ఆర్ Sk. సో ఇక్కడ k ప్లస్ నేను ఏం చేసిన, సో లెట్ as suppose that Sm greater than Sm plus 1 for n belongs to n. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నెక్స్ట్ Sm plus 1 కి ట్రూ అని చూస్తున్నా. సో 1 by ఆల్రెడీ మనకి స్టెప్ మనం అనుకున్నాం కాబట్టి 1 by Sm less than 1 by Sm plus 1. అంటే ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి ఇక్కడ రెసిప్రోకల్ చేసినాం. అప్పుడే వస్తుంది సింబల్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ గ్రేటర్ దెన్ ఉన్న సింబల్ లెస్ దెన్ అయింది. సో అగైన్ నెగిటివ్ తో మల్టిప్లై చేస్తున్నాం, అంటే నెగిటివ్ మైనస్ తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ మళ్ళీ నెగిటివ్ సింబల్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ లెస్ దెన్ ఉన్న సింబల్ గ్రేటర్ దెన్ అయింది. నెక్స్ట్ 2 ని బోత్ సైడ్ యాడింగ్ 2 ని యాడ్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ కూడా మళ్ళీ సింబల్ అనేది ఏం చేంజ్ కాదు.
right? So 2 minus 1 by sm. So 2 minus 1 by sm, that is equal to n 2 minus 1 by s n is equal to n plus 1 right? మరి ఒకవేళ m ఉంటే m plus 1, ఒకవేళ 2 minus 1 by s m plus 1 ఉంటే that is m plus 2 రాయొచ్చు. that is so ఇక్కడ 2 minus 1 by s m నేను రాస్తున్నాం s m plus 1, so greater than, so 2 minus 1 by s m plus 1 is, that is s m plus 2. so by using induction means mathematical induction, sn greater than sn plus 1. చూడండి అంటే దీని మీనింగ్ ఏంటి, ఫస్ట్ వాల్యూ కంటే సెకండ్ వాల్యూ తక్కువ ఉంటుంది, సెకండ్ కంటే థర్డ్ ఇంకా తక్కువ ఉంటుంది, థర్డ్ కంటే ఫోర్త్ ఇంకా తక్కువ ఉంటుంది, ఫోర్త్ కంటే ఫిఫ్త్ తక్కువ ఉంటుంది. అంటే 1 by 1 ఏమైంది, తగ్గుతూ వచ్చింది అంటే ఏంటి, డిక్రీజింగ్. ఓకే, సో therefore sn is decreasing sequence. okay, sn is decreasing sequence. so that implies s1 greater than s2 greater than s3 greater than dash sn. so s1 greater than sn, so sn less than or equal to 3/2. సో ఓకేనారా, సో ఇక్కడ మనకి s1 వాల్యూ 3/2, అంతేగాని మనకి ఇక్కడ స్పెషల్ ఏం రాయాలి అంటే ఇక్కడ లాస్ట్ టర్మ్ కంటే ఫస్ట్ టర్మ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఓన్లీ ఈ ఫస్ట్ టర్మ్ లాస్ట్ రాసిన. సో ఎస్ అంటే s1 గ్రేటర్ దెన్ sn. సో దీన్ని రివర్స్ లో రాస్తే వస్తుంది sn లెస్ దెన్ s1. సో sn లెస్ దెన్ s1. సో therefore so s1 వాల్యూ ఎంత మరి, that is 3/2. sn less than, what is the s1 value, so 3/2, sn less than 3/2. so 3/2 is upper bound. ఎందుకు దీంట్లో అన్నిటికంటే ఎక్కువ వాల్యూ ఎంత, సో ఫస్ట్ s1 is the largest term, largest means so that is bounded above లేదంటే upper bound. so sn is bounded above. okay, sn is bounded above and decreasing. so sn is convergent. చూడండి ఇక్కడ బౌండెడ్ అబోవ్ అయింది, నెక్స్ట్ డిక్రీజింగ్ అయింది, కానీ ఇంక్రీజింగ్ అంటే మనం డైరెక్ట్ కన్వర్జెంట్ అని రాయొచ్చు, కానీ ఇక్కడ బౌండెడ్ అబోవ్ అండ్ డిక్రీజింగ్ అన్నాడు. సో మనకు ఇక్కడ వరకే సొల్యూషన్ రా. సో రిమైనింగ్ పార్ట్ మీరు చేసినా చేయకపోయినా ఎగ్జామ్ లో మార్క్స్ అనేవి ఏమి కట్ కావు. సో మనం ఏమడిగిండు చూడండి, క్వశ్చన్ చూడండి మళ్ళీ ఒకసారి, ఈజ్ మోనోటానిక్ అండ్ బౌండెడ్. సో మోనోటానిక్ ఏంటంటే ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్రీజింగ్ అని చూపించాం, నెక్స్ట్ బౌండెడ్ అని చూపించాం, మనకు అడిగేది అంతవరకే. సో కాకపోతే ఇది కూడా చూడండి, రైట్. సో అగైన్ s1 గ్రేటర్ దెన్, s1 is equal to 3/2 గ్రేటర్ దెన్ 1. సో అంటే s1 వాల్యూ ఎంత, 3/2 అనేది 1 కంటే ఎలాగే ఎక్కువనే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనం అనుకున్నాం. నెక్స్ట్ లెట్ us suppose that sm greater than 1. సో sm టర్మ్ అనేది 1 కంటే ఎక్కువ ఉంటుందని మనం అనుకుంటున్నాం. సో అప్పుడు రెసిప్రోకల్ చేస్తే వస్తుంది, సో అప్పుడు 1/sm. సో ఇక్కడ ఒకసారి చూడండి మళ్ళీ క్లియర్ గా, సో sm greater than 1. సో ఇప్పుడు నేను రెసిప్రోకల్ చేస్తుంటా, sm రెసిప్రోకల్ ఎంత, 1/sm. సో ఇక్కడ 1 రెసిప్రోకల్ ఎంత, 1/1. ఎలా చేసినా 1/1 వస్తుంది. సో ఇప్పుడు రెసిప్రోకల్ చేసిన బట్టి సింబల్ చేంజ్, అంటే 1/sm లెస్ దెన్ 1. ఓకే, అదే ఇక్కడ రాస్తుంది. సో బోత్ సైడ్ మల్టిప్లై నెగిటివ్ మల్టిప్లై చేసినా కాబట్టి ఇక్కడ లెస్ దెన్ ఉన్నది గ్రేటర్ దెన్ అయ్యింది. ఓకే, సో అగైన్ యాడింగ్ 2 యాడ్ చేసినాం. సో 2 యాడ్ చేస్తే ఈ టర్మ్ మొత్తం ఏమనొచ్చు మనము, sm plus 1. ఓకే, సో గ్రేటర్ దెన్ 1 అంటే ఏమైంది, sm plus 1 గ్రేటర్ దెన్ 1. సో బై ఇండక్షన్ sn గ్రేటర్ దెన్ 1. సో మనం ఏం తీసుకున్నాం, యాక్చువల్ గా sm గ్రేటర్ దెన్ 1 తీసుకుంటే sm plus 1 కూడా గ్రేటర్ దెన్ 1 వచ్చింది. అంటే ఇందులో లోయర్ బౌండ్ ఎంత, 1, అప్పర్ బౌండ్ ఎంత మరి 3/2 అంటే ఏంటో. సో అక్కడ రెడ్యూషన్ నుంచి, సో బై ఇండక్షన్ sn greater than 1 for all n belongs to n. so hence 1 less than sm less than 3/2 means upper bound is 3/2, lower bound is 1. అంటే sn is bounded. సో అప్పర్ బౌండ్ వచ్చింది, లోయర్ బౌండ్ వచ్చింది, రెండు వచ్చినాయి కాబట్టి బౌండెడ్ అంటున్నాం. ఓకే, సో therefore sn is మోనోటాన్ అండ్ బౌండెడ్ సీక్వెన్స్, అంటే మోనోటాన్ బౌండెడ్ సీక్వెన్స్. ఓకే, అర్థమైనారా? అర్థమైంది సార్. రైట్. సో సేమ్ కానీ సార్ అది చెప్పమ్మా, కానీ సార్ అది కన్వర్జెంట్ కాదు కదా, కన్వర్జెంట్ అని మనం చెప్పలేము, అందుకోసం నేను ఎక్కడ కన్వర్జెంట్ అని రాయాలి. ఓకే, ఓకే సార్.
అంటే ఈ ప్రాబ్లంలో ఇది కన్వర్జెంట్ అవుతుంది కానీ ఈ రెండు మోనోటానిక్ బౌండెడ్ అయితే కన్వర్జెంట్ అని రాసొచ్చు. కానీ ఇక్కడ మనకు బౌండెడ్ అనేది అప్పర్ బౌండ్ కాలే, బౌండెడ్ బిలో అయింది. ఓకేనా, ఇదేమో డిక్రీజింగ్ సీక్వెన్స్ అయింది, బౌండెడ్ ఎబో అయింది. ఒకవేళ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయ్యి బౌండెడ్ ఎబో అయితే మనం కన్వర్జెంట్ అని రాయొచ్చు. కానీ ఈ ప్రాబ్లంలో అది బౌండ్ అంటే కన్వర్జెంట్ కూడా అవుతుంది, కానీ మనం అక్కడ స్పెషల్గా రాయొద్దు, ఎందుకంటే మనం డైరెక్ట్ చెప్పలేము. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ రా. సో ఒకసారి మీరు చూసుకోండి. కాకపోతే ఇక్కడ S1 ఏమో ఇక్కడ 3/2 ఉంది, ఇక్కడ 4/3 అంతే తేడా. ఇక్కడనేమో 2 - 1/Sn ఉంది, ఇక్కడ 3 - 1/Sn. ఓకే, ఇందుకోసం నేనేం చెప్పట్లేను. సో ఆల్రెడీ ఇక్కడ ప్రూఫ్ కూడా చేసే ఉంది, చూసుకోండి. సో కాకపోతే ఇగో ఇక్కడ ఈ స్టెప్ ప్లేస్ లో ఈ స్టెప్ రాయండి. సో నెక్స్ట్ ఇక్కడ Sm less than Sm+1 అన్నా, ఆర్ సో Sm+1 greater than Sm అన్నా ఒకటి. ఓకేనా? రైట్. సో వాళ్ళు కరెక్షన్ చేసిన నేను వాళ్ళు ఏమో తప్పు రాశారు. ఇగో ఇక్కడ దిక్కుల సింబల్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం. Prove that the sequence Sn defined by Sn is equal to 1 plus 1/1 factorial plus 1/2 factorial plus dash plus 1/n factorial is convergent. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇది కన్వర్జెంట్ అని చూపించాలి. ఓకే, రైట్. సో గివెన్ Sn, సో Sn+1 n ప్లస్ లేదా రాస్తున్నా n+1 రాస్తుండ్రా. సో ఫస్ట్ 1 as it is. సో ఇక్కడ n లేదు కాబట్టి 1/1 factorial plus 1/2 factorial plus 1/3 factorial dash up to 1/n factorial. మనం యాక్చువల్గా ఏం చేయాలి? సో ఈ టర్మ్ ఉండదురా. సో ఫస్ట్ మళ్ళీ ఒకసారి చెప్పింది చూడండి. సో ఇక్కడ n ఉంది కాబట్టి n+1 factorial, దీనికంటే ముందుగా వస్తుంది n factorial అవుతుంది. ఓకే, అందుకోసమే n factorial రాసినాం. ఓకే, ఇది b లాగా వస్తుంది, b కాదురా, n factorial. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? Sn minus Sn+1. సో ఈ స్టెప్ నుంచి Sn ఫస్ట్ రాస్తున్నాం, దాని నుంచి Sn+1 ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ ఏమైతాయి? నెగిటివ్ అవుతాయి. సో అన్ని నెగిటివ్స్. సో అప్పుడు రెండింటిని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే 1 క్యాన్సల్, 1 factorial cancel, 2 factorial cancel, 3 factorial cancel, dash up to n factorial కూడా cancel. ఇక రిమైనింగ్ ఏమున్నాయి? -1/n+1 factorial. అందుకోసమే సో ఈ రెండు అన్నింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఇవన్నీ నెగిటివ్ ఉన్నాయి కాబట్టి అన్ని క్యాన్సిల్ అవుతాయి. సో ఓన్లీ -1/n+1 ఫ్యాక్టర్ ఉంటుంది. సో డినామినేటర్ లో నెగిటివ్ వచ్చే సమస్య లేదు, ఎందుకు? n అనేది పాజిటివ్ కాబట్టి. న్యూమరేటర్ ఏముంది? మైనస్ ఉంది కాబట్టి మొత్తం ఏమైతే నెగిటివ్ అవుతుంది. అంటే Sn minus Sn+1 less than 0. సో ఈ మైనస్ టర్మ్ ని Sn+1 టర్మ్ ని అవసరం తీసుకెళ్తే సో అది పాజిటివ్, నెగిటివ్ ఉంది అంటే పాజిటివ్ అవుతుంది. Sn less than Sn+1. ఓకే, అంటే ఫస్ట్ టర్మ్ కంటే సెకండ్ టర్మ్ ఎక్కువ ఉంటుంది, n = 1 సబ్స్టిట్యూట్ చేస్తే. సో నెక్స్ట్ సబ్స్టిట్యూట్ n = దట్ ఇస్ థర్డ్ టర్మ్ కంటే ఫోర్త్ టర్మ్ ఎక్కువ ఉంటుంది, ఫోర్త్ కంటే ఫిఫ్త్ ఎక్కువ ఉంటుంది. సో దేర్ఫోర్ అప్ టు సో ఆన్. Therefore Sn is increasing sequence. ఓకే, Sn అనేది ఏమైంది? ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయింది. నెక్స్ట్ సో Sn is equal to same as is మళ్ళీ క్వశ్చన్ రాసినాం. సో 1 plus 1/1 factorial plus 1/2 factorial, 2 factorial రాయొచ్చు, 1 into 1, 1 into 2. సో plus 3 factorial, 1/3 factorial, 3 factorial రాయొచ్చు, 1 into 2 into 3 plus dash plus up to 1/n factorial, n factorial రాయొచ్చు, 1 into 2 into 3 into 4 into dash. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు రైట్. ఇక్కడ చూడండి రా. సో ఇక్కడ 1 కి 1 సరిపోయింది, 1 ఫ్యాక్టరియల్ అన్నా 1 అన్నా ఒకటే కాబట్టి ఇది సరిపోయింది. 1/2 కి 1/2 సరిపోయింది. నెక్స్ట్ 1/6 పెద్దనా. సో ఇక్కడ ఏమొచ్చు 1/1 into 2 into 3 అంటే ఎంత? 6 వస్తుందా? అంటే 1/6 ఎక్కువ ఉంటుందా, 1/4 ఎక్కువ ఉంటుందా? చెప్పండి రా. 1/4 ఎక్కువ ఉంటుంది సార్. ఓకే, 1/4 ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే ఈ టర్మ్ కంటే ఈ టర్మ్ ఎక్కువ. ఓకే, సో అప్ టు సో ఆన్. సో ఇక్కడేమో 6 ఉంది, ఇక్కడేమో ఈ టర్మ్ కంటే ఈ టర్మే ఎక్కువ ఉంటుంది. ఇదేమొస్తుంది? 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 into dash up to 7 వరకు. ఇవేం చేస్తున్నావు? 1 2 3 4 5 6 7 8 9 dash up to n. ఇవన్నీ ఉన్నాయో వీటి 1 ప్లస్ లో వీటన్నిటిలో ప్లస్ ఏం చేస్తున్నా? 2 into 2 into 2 into
టు n టైమ్స్. ఓకే, అంటే ఇక్కడనేమో 2 ఇక్కడ 1 ఒకటి లేదు అనుకుందాం, ఇక్కడ ఈ రెండింటి మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. నెక్స్ట్ 6 4 24. ఒకవేళ ఇక్కడ ఫస్ట్ 4 టర్మ్స్ తీసుకుంటేనే 24 వచ్చింది. ఇక్కడ ఫస్ట్ 4 టర్మ్ తీసుకుంటే ఏమొస్తుంది, 2 2 జా 4 4 2 జా 8 8 2 జా 16. అంటే ఈ టర్మ్స్ కంటే ఈ మొత్తం టర్మ్ కంటే ఈ టర్మ్ తక్కువ. ఓకే, అదే ఒకవేళ డినామినేటర్ లో రాస్తే వస్తుంది ఈ వాల్యూ తక్కువ అవుతుంది, అప్పుడు ఈ వాల్యూ ఎక్కువ అవుతుంది. ఓకే, అర్థమవుతున్నారా? అంటే ఈ టర్మ్ కంటే ఈ టర్మే ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఈక్వల్ సింబల్ ప్లేస్ ఉంది, నేను రాసిన గ్రేట్ లెస్ దెన్ సింబల్ రాసిన. ఓకే, అర్థమైందారా ఇష్టం అందరికి? ఎనీవన్ రిప్లై? అర్థమైంది సార్. రైట్. సో ఇక్కడ 1 కోన్ యాజ్ ఇట్ ఈస్. సో 1 ప్లస్ 1/2 ప్లస్ 1/2 into 2, that is 2 square. So place it as plus up to 1/n 2 into 2 into 2 into up to n minus 1 terms. అంటే వస్తుంది 2 into 2 into 2 into n minus 1 terms సారా. ఫర్ ఎగ్జాంపుల్ 2 into 2 into 3 టైమ్స్ ఉంటే రాసాం 2 క్యూబ్ రాస్తాం. ఒకవేళ 4 ఉంటే 2 power 4 రాస్తాం. మరి n minus 1 ఉంటే 2 power n minus 1. కాబట్టి ఇక్కడ 2 power n minus 1. ఓకే, రైట్. సో నెక్స్ట్, సో ఈ 1 1 as it is ప్లస్, సో ఇట్ ఈస్ ఇన్ జీపీ. సో ఇక్కడ ఈ టర్మ్ ఏంటంటే సో జీపీ సిరీస్ లో ఉంది. సో ఈజ్ ఇన్ జీపీ. సో జీపీలో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కి ప్రిన్సిపల్ ఏంటి, a into 1 minus r power n by 1 minus r. So a into 1 minus r power n by 1 minus r. So sum of n terms in GP. Okay na, geometric progress lo sum of n terms ki principle enti a of 1 minus r power n by 1 minus r. So మరి a అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది, 1 ఉంది. కాబట్టి 1 into 1 minus r. r వాల్యూ ఎంత, సో దట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్, దట్ ఈస్ 1/2. సో లేదంటే ఏమనొచ్చు, సో r is equal to t2 by t1. r is equal to t2 by t1. ఓకే, అర్థమవుతున్నారా? సో ఇక్కడ లేదంటే r is equal to t2 by t1 చేసిన నో ప్రాబ్లం, r is equal to t3 by t2 చేసిన నో ప్రాబ్లం. సో కాకపోతే ఆల్టర్నేట్ టర్మ్స్ కి రేషియో చేస్తే వచ్చిందే సో r. ఓకేనా, దట్ ఇస్ ద రేషియో. సో ఇక్కడ 1 minus r వాల్యూ ఎంత వస్తుంది, 1/2 వస్తుంది. కాబట్టి 1/2 పవర్ n, 1/2 హోల్ పవర్ n. సో 1 ని n టైమ్స్ మల్టిప్లై చేస్తే వస్తుంది 1 వస్తుంది. సో 2 ని n టైమ్స్ మల్టిప్లై చేస్తే వస్తుంది 2 పవర్ n వస్తుంది. ఇక్కడ 2 పవర్ n. సో మైనస్, సో బై 1 బై r, 1 బై, సో బై 1 మైనస్ r, 1 మైనస్ r, r వాల్యూ ఎంత 1/2. కాబట్టి 1/2 as it is. నెక్స్ట్, సో డినామినేటర్ లో 2 LCM 2 minus 1/2, 2 minus 1/2. రైట్. సో ఈ 2 అనేది న్యూమరేటర్ మల్టిప్లై అవుతుంది. కాబట్టి 2 of 1 minus 1/2 పవర్ n బై 2 minus 1 ఉంటారు. 2 minus 1 అంటే 1 అనేది రాష్ట్రం అయిపోయినా నో ప్రాబ్లం. కాబట్టి సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ చూడండి. రైట్. సో 2 లోపల మల్టిప్లై చేస్తున్నాం, 1 plus 2 minus 2 into 1/2 పవర్ n. సో 1/2 పవర్ n minus 1. సో 1 plus 2, that is 3. సో 3 minus, సో 2 into 2 అనే డినామినేటర్ కోసం అయితే 2 పవర్ మైనస్ 1 వస్తుంది. కానీ సో లేదంటే ఒక 2 క్యాన్సిల్ అయితే 2 పవర్ n ఉంటే n minus 1. సో ఈ వాల్యూ మొత్తం ఎట్లుంటది, 3 కన్నా తక్కువ. ఓకే, అర్థమైందా ఇది స్టెప్ అందరికి అమ్మాయిలు? ఎనీవన్ రిప్లై? అబ్బాయిలు అర్థమైంది సార్. ఓకేనా, ఈ వాల్యూ మొత్తం ఎట్లుంటది, 3 కన్నా తక్కువ. ఎందుకు, 3 నుంచే వచ్చి ఇంకోసారి 3 నుంచి నెగటివ్ తీస్తున్నాం, సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. కాబట్టి ఈ వాల్యూ ఎట్లుంటది, 3 కన్నా తక్కువ ఉంటుంది. అంటే సో Sn less than 3 అంటే Sn is bounded above. ఓకే, అంటే ఇలా అన్నిటికంటే లార్జెస్ట్ వాల్యూ వస్తుంది 3 కంటే. అంటే Sn వాల్యూ మొత్తం వస్తుంది 3 కన్నా తక్కువ వస్తుంది. తక్కువ వస్తుంది అంటే సో 3 అనేది ఏమవుతుంది, అప్పర్ బౌండ్ అవుతుంది, లేదంటే బౌండెడ్ అబోవ్ అవుతుంది. సో Sn అనేది ఏమైంది చూడరా, Sn అనేది ఏమైంది, increasing and bounded above. Therefore Sn is convergent. So Sn value చూడండి రా. నెక్స్ట్
ఎస్ఎన్ వాల్యూ ఎట్లుంటుంది 1 ప్లస్ 1 బై 1 ఫ్యాక్టరియల్ మీన్స్ అంటే ఇక్కడ ఈ వాల్యూని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 2 వస్తుంది. సో వీటి మొత్తం వాల్యూని యాడ్ చేస్తే సో 0 పాయింట్ సంథింగ్ ఎంతో కొంత వస్తుంది. అంటే వాల్యూ మొత్తం ఎస్ఎన్ వాల్యూ ఉంటుంది మోర్ దెన్ 2 వస్తుంది. ఓకే, సో అర్థమవుతుందా? ఈ వాల్యూ మొత్తం ఎంత వస్తుంది యాడ్ చేస్తే 2 కన్నా ఎక్కువ వస్తుంది. ఎందుకు? ఈ రెండు యాడ్ చేస్తే 2 వస్తున్నాయి. 1 ప్లస్ 1 అంటే ఈ రెండు యాడ్ చేస్తే 2 వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ ఈ టర్మ్ మొత్తం యాడ్ చేస్తే కంపల్సరీ ఎంతో కొంత ఎక్కువ వస్తుంది. సో 2 కన్నా ఎక్కువ. నెక్స్ట్ ఓకే, అర్థమైందా? ఈ వాల్యూ మొత్తం ఎంత వస్తుంది? ఎస్ఎన్ వాల్యూ ఎంత ఉంది? మోర్ దెన్ 2. అర్థమైందా? ఎనీవన్ రిప్లై? అర్థమైంది సార్. అర్థమైంది సార్. రైట్. సో నెక్స్ట్ ఎస్ఎన్ వాల్యూ ఎంత ఉంది? 2 కన్నా ఎక్కువ, నెక్స్ట్ 3 కన్నా తక్కువ. ఓకే, అంటే సో 2 less than or equal to Sn less than or equal to 3. So therefore S limit Sn is a number between 2 and 3. So it is denoted by the symbol E. So limit Sn is equal to E. Okay, understand? అర్థమైందా ఈ స్టెప్ అందరికి? అర్థమైంది సార్. రైట్. సో ఎందుకు 2 and 3 లో ఉండే 2 and 3 మధ్యలో ఉండే నెంబరు ఈ అనుకుంటామని ఆల్రెడీ నిన్న చెప్పినాం. సో అది ఇక్కడ సొల్యూషన్. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం నేను చెప్పట్లేను, ఎందుకు? ఆల్రెడీ ఈ ప్రాబ్లం కూడా మనం చేసినాం. ఏంటది? చూడండి ఇక్కడ √2 ఉంది చూడండి. సి కాకుండా 2 into 2 into లేదు. రైట్. సో ఇక్కడేమో S1 is equal to √2 ఉంది, Sn plus 1 is equal to √2 into Sn ఉంది. ఇక్కడ ఏముంది మరి? సో ఇక్కడ 3 ఉంది. ఓకేనా? సో రెండులో డిఫరెన్స్ ఏం లేదు. సో ఇక్కడేమో 3 ఉంది, అక్కడేమో 2 ఉంది, అంతే డిఫరెన్స్. కాకపోతే ఇక్కడ S1 వాల్యూ ఎంత ఇచ్చిండు? √2 ఇచ్చిండు. ఇక్కడ S1 వాల్యూ మాత్రం 1 ఇచ్చిండు. సో జాగ్రత్తగా రెండింటిని చేయండి. ఓకే, ఇది కూడా ఏం చెప్పట్లేను. సో ఇట్ ఈస్ హోంవర్క్. ఓకే, ఓకే సార్. ఓకే సార్. సో రేపు tomorrow we will continue. So limit inferior and limit superior. Okay. ఓకే సార్.